శాంతియుతంగా బోధించిన యేసుక్రీస్తు పుట్టినరోజును దునియా అంతటా మస్తు సంబరంగా చేసుకున్నారు క్రైస్తవులు. క్రిస్మస్ యాల రంగురంగుల లైట్లు, ప్రత్యేక అలంకరణలతోటి చర్చిలన్నీ మస్తు కలకలలాడినాయి. మరిగా ఇయాల క్రిస్మస్ వేడుకలు ఏడేడ ఎట్లయితే జరిగినాయి, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా జరిగినాయుల్లా. చర్చిలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలల్లా క్రైస్తవులంతా సంతోషంగా పాల్గొన్నారు. అన్ని చర్చిలల్లా కేక్ కటింగ్లు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రేమ, దయ, కరుణ చూపించిన యేసు ప్రభు దారిలా ప్రతి ఒక్కరు నడిస్తే ఇటువంటి కష్టాలు దగ్గర రావన్న సందేశం ఇచ్చిర్రు పాస్టర్లు. అసలు క్రిస్మస్ అంటే ఏంది, ఏం కథ అనేది మన కే.ఏ. పాల్ సార్ చెప్పిండి నిన్ను పారి. మెరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీలో చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియకపోవచ్చు. క్రీస్తు పుట్టినరోజు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రిందట క్రీస్తు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేసి చనిపోయిన వారిని లేపి, గుడ్డివారికి కళ్ళు ఇచ్చి, మోగవారికి మాట ఇచ్చి, కుంటివారికి నడికి ఎన్నో అద్భుతాలు చేసి, ముఖ్యంగా మనస్సుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, సమస్యలన్నీ తీర్చిన క్రీస్తు ప్రభు ఈరోజు కూడా మీ సమస్యలు తీర్చాలంటే, ప్రభువా నా హృదయంలోనికి రా, నా మనస్సును మార్చు, నన్ను నీవెలే చెయ్యని మీరు కోరినట్లయితే ఈ క్షణంలోనే ఆయన మీ హృదయంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీ జీవితం మారిపోతుంది. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని కాకుండా ఎవరైనప్పటికీ క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించవచ్చు. అంగీకరించినట్లయితే క్రీస్తు వలె మీరు నడుస్తారు, మాట్లాడతారు, చూస్తారు, అద్భుతాలు చేస్తారు. ఈ క్రిస్మస్ యాల ప్రధాని మోడీ సారు ఢిల్లీలో ఉన్న కెథడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంప్షన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చిండు. ఇక శాంతి దూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మన అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు సారు రాష్ట్రంలో ఉన్న 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గడిచిన ఏడాది గౌరవ వేతనాల మొత్తం 51 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పిండు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ అన్న మానవాళికి ప్రేమను పంచడం, ప్రపంచ శాంతిని కాంక్షించడం యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం సకల జనులకు ఆచరణీయం అని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిండు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సారు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటా పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింస, శాంతియుత మార్గం అని చెప్పిండు. ఇటు మాజీ సీఎం జగన్ అన్న పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లా తల్లి విజయమ్మ, ఇంటామె భారతి, కడమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిండు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లా ఇలా సిల్వ పీతలు దొరికినాయి. పీతలను దైవ స్వరూపంగా భావించి వీటిని తినకుండా మళ్ళా సముద్రంలో ఇడిచిపెడతారట. క్రిస్మస్ రోజు ఈ పీతలు దొరికేటాలకు వాటిని చూడడానికి చాలా మంది వచ్చిరట. మరి మన జోర్దార్ తరపున కూడా మళ్ళొకపారి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం. వరుస సెలవులు, కొత్త సంవత్సరం దగ్గర పడుతోటి కలియుగ వైకుంఠం తిరుపతి ఎంకన్న స్వామి దర్శనానికి పోటెత్తినరోల్లా భక్తజనాలు. ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనానికి దేశం నలుదిక్కులకెంచి ఉష్కపోతే రాలనంత పబ్లిక్ ఏడుకొండల మీద లైన్లు కట్టిండ్రు. మరి అంతమందికి ఆడ సౌలతులు ఎట్లున్నాయి, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. అరే కాకకు కోపం తక్కువ లేదు కదా. టీటీడీల మీద కోపం నీళ్ల బాటిల్ మీద చూపెట్టిండు పోయి. మరి ఈ కాక ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకోవడానికి కారణం టీటీడీలు ఏం చేసిరంటే, దర్శనం టోకెన్లు అయిపోయినాయి అని సెంటర్ను మూసేసుడే వాళ్ళు చేసిన తప్పైంది. క్రిస్మస్ పండుగ వీకెండ్ అన్ని కలుపుకొని వరుస సెలవులు వచ్చేటాలకు ఊరు వాడ పిల్ల జల్ల తిరుమలకు తండోపతండాలుగా తరలి వచ్చిర్రు. దీంతోనే మళ్ళా వైకుంఠ ద్వార దర్శనం అనేటాలకు పట్టుజాలని పబ్లిక్ 7 కొండలను చుట్టుముట్టిర్రు. ఇక చేసేదేమి లేక టీటీడీ వాళ్ళు ఉన్న కాడికి టోకెన్లు ఇచ్చి చేతులు ఎత్తేసిర్రు. టిక్కెట్లు ఇచ్చేదాకా ఆగాల్సిందేనని తెగేసి చెప్పేటాలకు కట్టలు తెంచుకున్న ఆవేశంతో టీటీడీ వాళ్ళ ముంగట ఉగ్ర రూపాన్ని చూపియబట్టిర్రు పబ్లిక్. తిరుమల ఎంకన్న పచార పలసపోయేటట్టు చేస్తున్నారని మస్తు గర్వమవుతున్నారు భక్తులు. ఈడ ఆడ అనే తేడా లేకుండా గుండ్లు కొట్టించే కారు నుంచి మొక్కులు తీర్చుకునేదాకా ఏడ చూసిన పబ్లిక్. భక్తుల బండ్లతోని రోడ్లు నిండిపోయినాయి. మాడ వీధులు, లడ్డు కేంద్రాలు, అన్నప్రసాద భవనాలు,
రూములు తలనీలాలు అప్పజెప్పే కాడ ఆర్టీసీ బస్టాండ్ల కాడ కంపార్ట్మెంట్లల్లో భక్తులు జిబ అన్నట్టే ఉన్నారు. క్యూ లైను శిలాతోరణం సర్కిల్ దాకా పోయింది. చిన్నపిల్లగాళ్ళతోటి వచ్చిన వాళ్ళు ముసలి ముత్తుకోళ్ళు అరి గోసపడుతున్నారు లైన్లల్లో. టీటీడోళ్ళు ఎన్ని సవలతులు చేస్తే ఏం సరిపోతాయి చెప్పుర్రి. అందరికీ అన్ని అందుడు జరంత తిప్పలే అవుతున్నదట. జనాలు చూసిర్రు కదా భక్త జనాల గోసలు ఎట్లున్నాయో. సెలవులు వచ్చినాయి కదా అని తిరుపతికి ముల్లా మూట చదువుకునేటోళ్ళు జరంత ఆలోచన చేయర్రి. ఏమైతే తీ అని పోయి గోస పడకుర్రి, సరేనా? కొండ కోనల్లా బతికే ఆదివాసులది ఆ అడవి తల్లిది విడదీయలేని అనుబంధముల్లా గిరిజన బిడ్డల పండుగలన్నీ ప్రకృతి తల్లితోటే ముడిపడి ఉంటాయి. ఒక్కో మాసంలో ఒక్కో పండుగ ఏదో ఒక రూపంలో గొలుస్తుంటారు ఆదిలాబాద్ జిల్లాల. పాన్రి మరి మనం కూడా ఆ తల్లి దీవనార్థుల్ని అందుకొనొద్దాం. దూరం పట్లున్నోళ్ళు కచ్చురం బండ్ల మీద, దగ్గర పట్లున్నోళ్ళు కాలినడకల సహ్యాద్రి కొండ గుహల కొలువైన జంగుబాయి తల్లి దర్శనానికి దారి పట్టిండ్రు అడవి బిడ్డలందరూ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం మహారాజాగూడలున్నది పర్వతం. ఒక్క రాష్ట్రమని కాదు, నెల రోజులు అంటే ఈ పుష్యమాసం అంతా సాగే జాతర కాబట్టి అమ్మ దర్శనానికి అన్ని రాష్ట్రాల నుంచి తరలొస్తున్నారు గిరిజన భక్తులు. పుష్యమాసంలా నెలవంక కనబడుడు ఆల్శం. 8 గోత్రాల పూజారులు గుహల అమ్మవారిని దర్శించుకొని దీపం ముట్టించి నైవేద్యం పెడతారట తొల్త. ఆకానుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు. ఈ మాసమంతా జంగుబాయి తల్లికి పూజలు సాగుతూనే ఉంటాయి. ఇండ్ల ముంగట ఆవు పేడతోటి అలుకులు, నేల మీద నిద్రలు, మందు జోలే ఉండదే. ఇంటి ముంగటికి చెప్పులు కూడా రానియరట ఈ నెల దినాలు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో చాలామంది కూడా ఆదివాసీలు. జంగుబాయి పుణ్యక్షేత్రం పరందర్లి కోట పరందర్లో ఉంది. ఇది కేరమేరి మండల పరిధిలో వస్తుంది. వాస్తవానికి ఈ పుష్యమాసంలో ఈ మొత్తం మీద ఆదివాసీలు అతి పవిత్రంగా భావిస్తారు. వాస్తవానికి పవిత్ర మాసం వచ్చిందంటే భక్తి శ్రద్ధలతో చెప్పులు వేసుకోకుండా ప్రతి ఇంట్లో కూడా పూజలు చేస్తూ మరి నెల రోజుల పాటు భక్తి ప్రవేశంతో ఆదివాసీలు ఉంటారు. మా ఆదివాసులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్యమాసం అంటాం మేము, పూసమైన అంటాం మేము. మా ట్రైబల్స్ అందరూ కూడా పూసమైన అంటే అందరూ కూడా ఈ ఈ ఈ నెలలోనే మాకు దేవుళ్ళు నెల రోజులుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనకు ఈ నెల ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇదైతే పూసమైన నుంచి మనకు లాస్ట్ దాదాపు 30 రోజులుగా యథావిధిగా అందరూ కూడా మొక్కులు తీరుస్తూ ఉంటారు. గంపలెత్తుకొని మేళ తాళాల సప్పుల నడుమ ఎంత పద్ధతిగా పోతున్నారు చూడుండ్రి తల్లి దర్శనానికి. ఆ గంపల కొబ్బరికాయలు, అగరబత్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ, బుక్క, గులాలు, వంట సామాన్లు ఉంటాయట. ఎక్కడ కూడా గంప భూమి మీద పెట్టుడన్నా ముచ్చటే ఉండదట. అమ్మ దర్శనానికి ఓంగా తప్పక గంప దించాలనన్నా బండలు వేర్చి ఆటి మీన్నే పెడతారట. అగో గంత కఠిన నియమాల నడుమ సాగుతది ఈ జాతర. పొయ్యతోవల నడిమిట్ల కోనేర్ల తానాలు చేసి ఆటెంక అమ్మ దర్శనం చేసుకుంటారట. వడ్లు దంచి బియ్యం తీసి గోధుమ పిండి, పప్పు, బెల్లం, నువ్వుల నూనెతోటి అమ్మకు నైవేద్యం పెడతారు. నువ్వుల నూనె, నెయ్యి లేకుంటే ఆముదం నూనె వాడతారట అమ్మ ముంగట ముట్టించే దీపంలో కూడా. జంగుబాయి తల్లి దర్శనమైనాక మైసమ్మ, పోచమ్మ దర్శనాలు చేసుకొని అటెంక కోళ్లు, మేకలు కోసుకొని మొక్కులు ఒడ్డెక్కిస్తారట. రాత్రి భోజనాలు చేసినాక ఆటపాటల నడుమ అమ్మవారిని మల్లోపారు దలుచుకొని ఒక నిద్ర చేసి తెల్లారి ఇంటికి తిరుగు పయనం అవుతారట. మరిగా పబ్లిక్ వీలుంటే మీరు కూడా పోయి దర్శనం చేసుకోండ్రో పారి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏందయ్యాటి వార్త? అరే నిన్న మొన్న పచ్చేరుదంటే బాగానే కనిపించినాయిరా లచ్చులు. ఇలా ఒక్కటన్నా దొరుకుతలేదేమోరా. చూడు ఇవాళ ఎట్లా చేసి ఓ 5-6 గాలన్నా దొరకబట్టాలి. దొరికినాయారా పిల్ల? ఒక్కటన్నా దొరికిందా? పని పాట లేనోడు పిలిచి తలగొరికినన్నట్టు ఈయనకు ఏడ పని పాట లేక పొలగాండ్లకు వచ్చిరాని పనులన్నీ చెప్తుంటాడు. ఓ ముసలోడా, గా సేన్లో ఏం తోలాడుతున్నావో చెప్పు రాదు ముందుగాల. అరే వచ్చిన ఆయన బుజ్జి, ఇక నువ్వు కూడా వార్తలు చదువు అయిపోయినాక జల్లిన ఇడికిరా. నువ్వు కూడా మాతో పాటు ఎంకలాడు. ఇలా 1-2 దొరకబట్టుకున్నావు అనుకో, ఇవాళ నీ కూలి గిడుతుంది. వాటికి మస్తు గిరాకున్నదే. దొరకబట్టు పిల్ల గట్టడి పోయినావు రే. గిట్ట ఎంకలాడుతున్నారంటే గడిపోయినావేవురా. ఇంతకు నేనొచ్చి దేవులాడేటి ఏంటి?
మస్తు డిమాండ్ ఉన్నది ఏటికి ముందు అది చెప్పరాదు ముసలోడా. ఒక్కడి సుధా దొరుకుతలేదు నా కూలి పైసలు నేను పోవాలి పొద్దుపోతాను. అరే నల్లి కుట్లోడా ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినావురా? నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? పేడు మూతి బోడి దింగం కానీ నువ్వు పని చేసినావు అని కూలి పైసలు అడుగుతాను. అలక తక్కువడా ముసలాడా మర్యాద మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇన్ని మలిసి పెట్టుడైతే నేను అవన్నీ లాగులో తొండలు దొరించుకుంటా కొడతా కొడక ఏమనుకుంటానో ఏమో. అసలు నేను అంటే ఏమనుకుంటాను రా రండా, నీతో బతుకని బతుకుతానవారా? నేను చెప్పిన పని చేసే శాత కాలే కానీ నాకు కూలి పైసలు అని చెప్పేందుకు నీకు ఇజ్జత్ ఎత్తలేదురా, సిగ్గుచరం లేదు నాకు కొడక. నీతో బతుకని బతుకుతానవా? ఏ ముసలోడా కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా? ఏ మాటలవి మనసులేక మాట్లాడరాదు? నోటికి ఎంత అంత మాట్లాడితే చూసుకుంటూ ఊకుంటారే. ఆ తమ్ముడు అన్నట్టు ఆనే మాట్లాడు మరి జరా పెయిల భయం పెట్టుకొని మాట్లాడు. ఏంది ఏందిరా నువ్వు వాడిని బాగా ఎన్కేసుకొస్తావు ఏంది? అసలు నువ్వు ఎవతివే? నాకు తిక్కే రేగింది అనుకో, మరి నేను తిట్టే తిట్లకు నువ్వు ఆ మూసి నదిలో ఉరేసుకొని సావాలి. నన్ను గెలుకకు, నా జోలికి రాకు. ఈ ప్రపంచకంలో నాకు వచ్చిన మురికి మాటలు ఇంకెవ్వలకు రావు. అసలు నా గురించి నీకు తెలియదు, నా తెరువుకు రాకు. మరి నాకు తిక్కలేవద్దు, మరి నాకు తిక్కలేసిందంటే కథ వేరే ఉంటుంది. నీ నోరే పెద్ద మురికి మోరే అని అర్థమైంది. నువ్వు ఏడబోతే నాకేంది, నువ్వు ఏడు చస్తే నాకేంది ముసలోడా. కానీ నువ్వు ఇవాళ తెత్తన్న వార్త ఏదో చెప్పి సావు. వార్తలు లేవు, వంకాయలు లేవు. నేను ఇవాళ తొండలు దొరకబట్టుకోవాలి. వాటిని 4 దొరకబట్టుకుని 4 రూపాయలు ఎన్కేసి కచ్చుకుందాం అనుకుంటా. నువ్వు నా ఎంబడి పడతావు ఏదా? నా తెరువుకు రాకు, నా శాపనార్థాలకు గురి కాకు. నీ వార్త లేదో నువ్వు చదువుకో కదా కొదానా. నీకేం పుట్టిందిరా ముసలోడా? గా తొండల్ని దొరకబట్టుకొని ఏం చేసుకుంటావు? సచ్చినాడు మెడలు వేసుకుని పోతావా ఏంది? తాళ్ళు తిప్పిరానా. ఇప్పుడు ఈ తొండలకు మస్తు గిరాకీ ఉన్నదే అంచనా. ఒక్క తొండకు ఎట్లాగానో 1000 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకో 4-5 తొండలు దొరకబట్టుకున్నాను అనుకో, 4-5 వేల రూపాయలు ఎటు పోవు. ఇలా మస్తు సంపాదించుకోవాలి. ఏంది తొండలకు గంత డిమాండ్ ఉన్నదా? దేనికి? ఎవరు అడిగిండ్లు వాటిని? ఎవరు అడిగినలు అని చెప్పాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అందరికీ తొండలతోటి మస్తు పని ఉండేటట్టున్నది అని అంచను. అరే రాములు ఒక 4 తొండలను పట్టుకురాపోవా, పలానోళ్ళ లాగులో జొర్రియాలి అని అన్నారు అనుకో. అప్పుడు అదుల మీద నాకు లటుక్కున్న 4 తొండలు దొరకాలంటే దొరుకుతాయా చెప్పు? అందుకే ముందస్తుగా ఒక 4 తొండలు దొరకబట్టి బోన్లో పెట్టి పెట్టుకున్నాను అనుకో, ఏ రాజకీయ లీడర్కి అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేను పట్టుకపోయి ఆ తొండలు వాళ్ళకి అప్ప చెప్పి 4,000 రూపాయలు అడుక్కుంటా. మస్తు గిరాకీ నాకు ఫుల్లు సంపాదన. ఓహో అదా ముచ్చట. నువ్వన్నట్టు ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థి లీడర్ను మాటలు అనాలంటే లాగుల తొండలను జొరియంది ఊకునేటట్టే లేరే. మరిగా అంటావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో తొండలే మస్తు ఫేమస్ అవుతానే ఆయించను. నాయకులకు తొండే కొండంత అండయ్యేటట్టున్నాయి. అన్ని ఆయుధాల కంటే ఈ తొండలే పెద్ద ఆయుధాలు లెక్క అవుపడతానేయో ఏమో వాళ్ళకు. సర్కారు ఏదైనా సబ్సిడీ ఇచ్చేది ఉంటేనైతేనా కోళ్ళ పారాల లెక్క నేను తొండల పారాలు పెట్టుకొని మస్తుగా పైసలు సంపాదించుకుందును. మరి ఇస్తుందా సర్కారు? రేవంత్ సార్ని అడగాలి, తొండలకు ఏమన్నా సబ్సిడీ ఇస్తావా సార్ అని ఫారం పెట్టుకుంటా. అవ్వ ఆశకు అద్దుండాలి, నీకు సిగ్గుండాలి. రాజకీయ నాయకులు ఏదో మాట వరుసకు లాగుల తొండలు చొరిచ్చి కొడతామంటే అదేదో వాళ్ళు నిజంగానే తొండలు దొరకబట్టి చొరిచ్చి కొడతారే. లేదు లేదు పిల్ల, వెనకట నా చిన్నతనంలో పోలీస్ సార్లు కూడా దొంగ బచ్చబాజిగాలు దొరికేది ఉంటే వాళ్ళ లాగుల తొండలను దొరిచి కట్టేసేది. ఇక ఆ తొండలు లోపలికి పోయి ఎక్కడెక్కడనో మొత్తం గోక్కుంటా గీక్కుంటా కొరికేది. ఆ భయానికి ఆ దొంగలు సచ్చుకుంటా నిజాలు చెప్పేది అంచను. అట్లనే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతానట్టున్నది. తొండలు చాలా మంచి ఫేమస్. నువ్వు ముచ్చట చెప్పమంటే నక్కకు నాగలోకానికి లింక్ పెడతావు. వాళ్ళేదో మాట వరుసకు మాట్లాడిన మాటలు అవి. నువ్వు లేని కథలు వడకు ముసలోడు. సబ్జెక్ట్ ఇంటికి వా. వాళ్ళు మాట వరుసకు మాట్లాడినా, మందిని తిట్టేందుకు మాట్లాడినా కూడా వాళ్ళు ఏమన్నా బజార్లు పట్టుకొని తిరిగేటోళ్ళ, లేకుంటే నా లెక్క చదువు సంధ్య లేకుండా మాట్లాడేటోళ్ళ. అసొంటి వాళ్ళు మాట్లాడినా కూడా నేను పట్టించుకోకపోదును. వాళ్ళు మమ్మల్ని పాలించే నాయకులు, మా బతుకులను మార్చేటందుకు చట్టాలు చేసే పాలకులు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎందుకు పట్టించుకోని చెప్పు? ఖచ్చితంగా పట్టించుకొని పాటిస్తా. నీకు తలకాయ తిక్క బాగున్నట్టుందని ముసలోడా. అనలేదన్నా పురుగు పూస్తుంటే అప్పుడు నీ తలకాయ తిక్క కుదురుతుంది. పోతా ఇవాళ ఎత్తనాన్ని చేసి ఒక 10 తొండలు దొరకబట్టి యాగుళ్ళల్లో తొండలు దొరికితా అని ఎవరైతే మాట్లాడిందో ఆ లీడర్ దగ్గరికి పట్టుకొని పోయి, సారు ఇగో 10 తొండలు పట్టుకొచ్చిన సారు, ఈ తొండలను ఎవరి లాగులలోనైతే మీరు జొర్రిస్తా అన్నారో వాళ్ళ లాగులలో జొర్రిర్రి, ఎవరిని ఎంత కొడతారో అంత కొట్టుర్రి అని చెప్తా. అట్లనే వాళ్ళు అబ్బా మంచి పని చేసినవా రాములు, వెరీ గుడ్ అని ఓ తొండకో 1000 రూపాయలు ఇచ్చి నా దగ్గర ఉన్న తొండలను తీసుకుంటున్నా పర్వాలేదు. అట్లా తీసుకోలేదు అనుకో, అదే తొండలను వాళ్ళ లాగులలో జొర్రిస్తా. చూడు ఎట్లా దొరకబడతా నేను.
అబ్బా కొడుకో బుస్సు బుస్సు అంటే బుస్సు బుస్సు అంటే పామే ఉన్నట్టున్నది కొడుకో. చూసిన రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. అయినా ఈ లీడర్లు మాట్లాడుతున్న మాటలింటే మా ముసలోడే కాదు నిజంగానే ఎవలోగలు తొండలు దొరకబట్టే పని ముంగటేసుకునేటట్టే ఉన్నారు. మరి ఈ లీడర్లదైనా ఏం పద్ధతో ఏం పాడో. ఊళ్ళల్లా చదువు సంద లేనోళ్ళు సుతం మందిలకొత్తే కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నారు. కానీ ఈ లీడర్లు మాత్రం అంతకు అధ్వానంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలను ఇన్నోళ్ళకైతే సిగ్గు అనిపిస్తున్నది కానీ లీడర్లు మాత్రం మాకు అసలు ఏం లేనన్నట్టే చేస్తున్నారు. బూతులకు మేమే బ్రాండ్ అంబాసిడర్లం కావాలన్నట్టు దినామింకి ఎక్కువనే రెచ్చిపోతున్నారు. పోన్రి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం ఓ ప్రియురాల నా మధుబాల నిజాల కళ. అగో ఏమైంది ఈ పిల్లకు వార్తలు చదువుడు ఇచ్చిపెట్టి ఏమో ప్రేమ పాటలు వాడుతున్నదని నా మీద కోపానికి రాకుండ్రోళ్ళు. ఇగో గిట్లనే ఒకడు మంచిగా ప్రేమ పాటలు వాడిండట. పెళ్లి చేసుకుందామంటే జాడపత లేకుండా పోయిందట. మరా ముచ్చటేందో పురాగాడ్చుకుందాం పాడ్రోలా. ఇగో ఈడ కాగితం చేతిలో పట్టుకొని కూసున్న చెల్ల ముచ్చటేనొల్లాగిది. నా మీ నాన్న పోతే పుచ్చి బుర్రలైనట్టే అయ్యింది ఈ చెల్ల కథ కూడా. మరి కథ ఏందో ఆమె ఏతేందో ఆ చెల్లనే చెప్తున్నది. ముందుగా లేనుండ్రో పారి. మాది నేడుగం సార్. నా పేరు మంజుల. నేను పులికంటి శ్రీను అబ్బాయిని ప్రేమించిన 2 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఇట్లా ప్రెగ్నెన్సీ అనేక టాబ్లెట్ ఇచ్చిండు. తర్వాత ఉండి రోజు అడుగుతుంటే మాట తప్పిపోయి పెళ్లి చేసుకుందాం అంటే అయితే మళ్ళీ మీడియాలో కూడా రమ్మని చెప్పిండు. అట్లా రమ్మని చెప్పినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. నేను వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేశాడు. పోకముందు ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకుంటామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. ఆయన వాళ్ళ అన్నకు చెప్తేనే వాళ్ళ అన్న ఫోన్ కట్ చేసుకోండి సార్. అబ్బాయి ఏమో మిర్యాల కూడా పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండు. ముచ్చటేందో సమజైందా నొల్లా. ఈ చెల్ల పేరు మంజుల. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండల కేంద్రంలో ఉంటది. పులికంటి శ్రీను అనే మోతవారిని లవ్ చేసిందట. ఇద్దరు కలిసి 2 ఏళ్ల సంధి చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారట. ఇద్దరిట్లా ఎవరికో ఒకరికి సర్కారు నౌకరి వచ్చినాక లగ్గం చేసుకుందామని అనుకున్నారట. ఇక ఇప్పుడు సీనుకు నౌకరు వచ్చిందట. కాకుంటే ముందుగా అనుకున్న ప్రకారం లగ్గం చేసుకుందామంటే మాత్రం ముఖం సాటేస్తున్నాడట. ఇంటి చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా దొరకకుండా తప్పించుకుంటున్నాడట. ఇక పోలీసులకు ఫిర్యాదు పెడితే వాళ్ళు ఎట్లనో మాట్లాడుతున్నారట. ఏమన్నా అడిగితే వాళ్ళుంటే తీయించుకోరాదమ్మా. ఏమైతే 3 నెలలు అయితే 2 నెలలు అయితే మా తర్వాత అట్లా తీయించుకోలేమని చెప్పేసి అంటారు. పోలీసులు న్యాయం చేస్తారు కావచ్చు అనుకుంటే వాళ్ళు కూడా పిల్లగానికే సపోర్ట్ చేసినట్టు మాట్లాడేటాలకు ఈ చెల్లె చేసేదేం లేక నాకు న్యాయం చెయ్యాలి, ఆయనతోనే పెళ్లి చెయ్యాలనని ఇయాల ఇట్లా ఇంటి ముంగట కూస్తున్నదట. ఇక ఈ ముచ్చట తెలిసి పోలీసులు వచ్చేటాలకు పెద్ద గడబిడే అయ్యిందక్కడ. ఇట్లా ప్రేమ పేరుతోటి నమ్మించి మోసం చేసేటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లగానితోనే లగ్గం చేసి ఆ బుజ్జికి న్యాయం జరిగేటట్టు చూడాలని అంటున్నారు అక్కడి జనాలు. మరిగ ఆఖరుకు ఏం జరుగుతుందో తెలియదు గాని ఇక ఈ కథ ఇట్లుంటే ఈమె చేసిన పని ఎట్లున్నదో చూడుండ్రోలా. ఇగో ఈడ తాళి కట్టించుకుంటున్న మహాతల్లి గురించేనోల్లా ఈ ముచ్చట. నిత్య పెళ్లి కొడుకులను ఆదర్శంగా తీసుకున్నదో లేకుంటే అల్కగా సంపాదించేటందుకు ఇదే మంచి మార్గం అనుకున్నదో తెలియదు గాని పెళ్లిగాని ప్రసాదులను టార్గెట్ చేసి పిల్లగాని దగ్గరకెంచి ఉల్టా ఎదురుకట్నం తీసుకొని లగ్గం చేసుకున్నాడు. ఓ వారం రోజులు కాగానే ఇంకేమన్నా ఉంటే అన్ని సర్దుకొని మళ్ళా వచ్చిన బాటనే ఓవుడు. ఇట్లా ఇప్పటికీ 7గురిని మోసం చేసింది. ఇక 8వ మనిషిని కూడా మోసం చేద్దామని చూసింది. కానీ ఆఖరుకు ఈమె బాగోతం బయటపడ్డది. కేజాకుంటే వచ్చినాము పెళ్ళి కావాలని పెళ్ళి చూస్తే మనసుకొచ్చా చిన్న వాళ్ళత్త ఒప్పుకుంటే పిల్ల ఒప్పుకుంటే అంతా మాట్లాడుతుమే. వాళ్ళత్త 1 లక్ష రూపాయలు కట్నం అడిగా. పొట్టెలు తీసేస్తే మెట్లు తీసేస్తే 10,000 రూపాయలు బట్టలు తీసేస్తే వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడితే నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మ గుళ్ళో సోంపేటలో దుర్గమ్మ గుళ్ళో పెళ్లి చేయించరే. అప్పుడు నైట్ పలాసాలో వచ్చి ట్రైన్ ఎక్కించరే. పోతా ఉండము విజయనగరంలో ట్రైన్ ఆపే కొందరు బాత్రూమ్కి పోయేస్తాను అని చెప్పి అభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత దిగి 5,000 రూపాయలు ఆటో పెట్టుకొని ఈతకు వచ్చే కొందరు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం కాజీ వీధులుండే ముత్తిరెడ్డి వాణి అనే పిల్లతోటి పెళ్లి చేస్తే ఆఖరుకు ఇట్లా మోసపోయినమని తెలిసి లబో దిబోమంటున్నారు. కాని చూడుండ్రి పైసలు సంపాదించే నీకే లోకం మీద ఎట్లా తయారైతున్నారో మనుషులు. మరిగా పబ్లిక్ జర ఎసొంటి కార్యాలు చేసినప్పుడు వెనక ముందు అన్ని తీర్ల ఆలోచనలు చేసుకోండ్రి. లేకుంటే ఇగో ఇట్లా పరేషన్ల పడాల్సి వస్తుంది. ఏమంటున్నాం సరేనా? 10 ఏళ్ల కింద కరెంటు ఊకూకే పోతుండేనోలా. అప్పుడు కరెంటు పోతే కాదు ఉంటే వార్త అన్నట్టే ఉండే. గా జమానాల సోలార్ లైట్లకు కరెంటు నిల్వ చేసే బ్యాటరీలకు బగ్గ గిరాకు ఉండేది.
అప్పుడు కరెంటు ఎప్పుడొస్తుందో కరెంటోళ్ళకే తెలియదని దున్యాకు తెలిసేటట్టు ఇచ్చంత్రాల నిరసనలు చేస్తుండే. వైర్ల మీద బట్టలు ఎండేస్తుండే, దీపాల ఎలుగుల డ్యూటీ చేసుడు, ఫ్యాన్లను కట్టెలతోటి తిప్పుడు, రోడెక్కి జంగు చేసుడు, ఆడాడ సర్కారులతోటి చిన్నపాటి యుద్ధమే చేసేటోళ్ళు ప్రతిపక్షపోళ్ళు. ఇసొంటి నిరసనలన్నీ చిన్న పుచ్చుకునేటట్టే చేసిండు గీడొగ ఎమ్మెల్యే సాబు. మారాయన ఏం చేసిండో మీ కళ్ళతోటి మీరే చూడుండ్రోలా. అధికార పక్ష పొలను ప్రతిపక్ష పొల్లు అసెంబ్లీల ప్రశ్నల వరద వారిచి ఏసీ రూమ్లలో చెమటలు పట్టించుడు, నియోజకవర్గంలో అధికారులను ఆర్డర్లేసుకుంటూ ఆగం పట్టించుడు చాలా కామనే గాని అందరికంటే వెరైటీగా ఆలోచన చేసిండు గీ ఎమ్మెల్యే సాబు. గీ స్తంభాల మీదకెక్కి ఏదో చేస్తున్నాడు చూడుర్రి. గీన పేరే వీరేంద్ర. ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార జిల్లా జబ్రేరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యే. ఇక అటు దిక్కు ఊకూకే కరెంటు పోతున్నదట. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకుండా చేయకుండా కరెంటు తీసేస్తున్నారట. రోజుల 8 గంటల దాకా కరెంటు పోతున్నదట. కరెంటోళ్ళకి ఎంత చెప్పినా ఇంతలేరని అగ్గి మీద గుగ్గిలమైండు సారు. గింత కథ చేస్తారా? నా మాటనే లెక్క చెయ్యరా? పబ్లిక్ గోసపడుతున్నా కండ్లకు గానొత్తలేదా అని సీదా సారే రంగంలకు దిగిండు. పాలవర్లను ఎంపటేసుకొని గల్లీ గల్లీకి తిరుగుకుంటా స్తంభాల మీద దండయాత్ర చేసిండు. కరెంటు శాఖ పెద్ద ఆఫీసర్ల ఇండ్లకు కరెంటు పోకుండా వైర్లు 7 కాడికి కత్తరించి వారేసిండు. పెద్ద సార్ల ఇంటింటికి తిరుగుకుంటా కనెక్షన్లు కత్తరించి చీకట్ల ఉండేటట్టు చేసిండు. గంటసేపు ఇంట్లో కరెంటు లేకుంటే ఎట్లుంటుందో తెలియాలనుకుంటా ఈ కథ మోపు చేసిండు. ఇక ఎంబటే పెద్ద ఆఫీసర్లు టానాకి పోయి ఎమ్మెల్యే సాబ్ మీద ఫిర్యాదైండ్రట. అడ్డగోలుగా వైర్లు కత్తరించిండ్రు. ఏమన్నైతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనుకుంటా కంప్లైంట్ పెడితే కేసు రాసిండ్రట అక్కడి పోలీసులు. మరి అటు దిక్కు కరెంటు కష్టాలు ఎన్నడూ తక్కువైతాయో గాని ఇసొంటి ఇచ్చంత్రాల నిరసన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటా ఎమ్మెల్యే వీరేంద్రను తారీఫ్ చేస్తాండ్రు ఆ నియోజకవర్గం పబ్లిక్. మా కష్టాలు తెలిసిన మనిషి అనుకుంటా మెచ్చుకోవట్టిండ్రు. దినదినం పట్నంలా శీత్వగాలు బగ్గా మోపైతున్నారో. మొన్నటిదాకా రోడ్ల మీద కాస్ట్లీ కార్లతోటి రేసింగ్లు పెట్టి టక్కర్లు చేసిండ్రు. బండ్లను అడ్డదిడ్డంగా నడుపుకుంటా పబ్లిక్ ను ఆగం పట్టించిండ్రు. వీళ్ళు మాటలతోటి వినరని పోలీసులు కూడా గట్టిగానే గరమైనరు. అడ్డాలు పెట్టి వాళ్ళని పట్టుకున్నారు. ఇక కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నాయాలా కొత్త చెత్త పనులతోటి పోలీసులకు మళ్ళా పని పెడుతున్నారు కొందరు ఫాల్తుగాలు. మరి వాళ్ళు ఏం చేసిండ్రో మీ కళ్ళతోటి చూడుండ్రోలా. టపాకాయలను ఇండ్ల ముంగట వేల్చుకోవాలి, కార్లను ఎక్కిపోయేటందుకు వాడుకోవాలి గాని రెండింటిని మిక్స్ చేసిండ్రు ఈ కారోలు. కదిలే కార్ల మీద పేల టపాకాయలను కాల్చే పని పెట్టుకున్నారు కొందరు శీత్వగాలు. పట్నం మేదీపట్నం దిక్కున్న పివి నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఆగం కథలు పడ్డారు ఈ కారోళ్ళు. కారు పోతాంటే చేతుల టపాకాయలు పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా వేల్చిండ్రు. ఇంత అటు ఇటు అయితే చేతులు కాల్తాయి. చుట్టుముట్టోళ్ళ దిక్కు వాయనంటే వాళ్ళు కూడా పరేషాన్ పడాల్సిందే కదా ఈ శీత్వగాలు చేసిన పనికి. ఇక ఎనుకొచ్చినోళ్ళు ఎవలో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేటాలకు కారు కంటే స్పీడ్ గా వైరల్ కాబట్టింది బుడ్డ వీడియో. ఇవేం చిల్లర పనులని తిట్టి సాపియబట్టిండ్రు వీళ్ళ చిల్లర పనులు చూసిన జనాలు. సజ్జన్నార్ సార్ నజర్ల పడితే ఎట్లయినా వీళ్ళ నిడిచిపెట్టాడు, తగిన శాస్తి చేస్తాడు గాని ఇన్నొద్దులు బయటి రాష్ట్రాల దిక్కే ఉన్న ఈ చిల్లర సంస్కృతి మన దిక్కు కూడా వచ్చిందా అని మస్తు ఫీల్ కాబట్టిండ్రు కామన్ పబ్లిక్. అట్లనే మల్లో తాపా ఇసొంటి ఆగం కథలు చెయ్యకుండా ఇసొంటోళ్లకు బుద్ధొచ్చే ట్రీట్మెంట్ అప్పచెప్పాలని ఒక్క తిరగ గోరబట్టిండ్రు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.